సార్ గ్రేహౌండ్స్లో మీరు బాగా నేర్చుకున్నారు కాబట్టి ఐటీ నేర్చుకున్నప్పుడు లాంగ్ టర్మ్ మనం కనురెప్పలు కొడితే దాని మీనింగ్ ఏంటి, స్టాండ్ చేసే మీనింగ్ ఏంటి, అది చెప్పగలను అనుకుంటే చెప్పండి, చెప్పకూడదు అనుకుంటే వద్దు. వాస్తవంగా కొన్ని సైన్స్ ఉంటాయి, మీరే అడుగుతున్నారు, కొన్ని చెప్పొచ్చు చెప్పొద్దు అనేది. అదే కొన్ని ఈ టెక్నిక్స్ రివీల్ చేయకూడదు ఉంటాయి కదా గ్రేహౌండ్స్. ఎస్ కరెక్ట్. గ్రేహౌండ్స్ తర్వాత ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ పోస్టింగ్ ప్రొబేషనర్గా ఆర్జీఐఏ ఇవ్వడం జరిగింది. 1 year చేశాము అక్కడ ప్రొబేషనర్గా. 1 year చేసిన తర్వాత మీరు చింతపల్లి శ్రీనివాస్ గారితో నేర్చుకున్నారు. ఆయన అప్పటికే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పేరు, దేవరకొండ శ్రీను ఎలియాస్ చింతపల్లి శ్రీను, ఆయన నేర్చుకున్నారు. సార్కి ఎప్పుడు నేను చూసిన ఫస్ట్ పోలీస్ సార్కి AK-47తో గన్మెన్ ఉండేవారు. సార్ కొంచెం చాలా ఫాస్ట్ ఉంటాడు. ఆయన దగ్గర చాలా ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఉండాలి అనేది మాత్రం బాగా నేర్పిస్తాడు సార్. ఆఫీసర్ అంటే ఈ విధంగానే ఉండాలి, ఎస్ఐ అంటే ఎస్ఐ వర్క్ చేయాలి. అప్పుడే స్టార్ట్ అయింది ఆర్జీఐఏ. విపరీతమైన విఐపి మూమెంట్స్ ఉంటున్నాయి. దాంతోపాటు ఫస్ట్ టైం అక్కడ పాస్పోర్ట్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఆ పాస్పోర్ట్ కేసులు రిపోర్ట్ అయినప్పుడు యాజ్ ఎస్ఐకి ఏంటంటే ఫస్ట్ బేసిక్ ట్రైనింగ్, కానిస్టేబుల్ ట్రైనింగ్, హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్, ఏఎస్ఐ ట్రైనింగ్. సార్ ఏమన్నా ఇవన్నీ కామన్గా జరుగుతూనే ఉంటాయి. ఆఫీసర్ ర్యాంకు క్వాలిటీస్ నేర్చుకోవాలి, ఫస్ట్ ఇన్వెస్టిగేట్ నేర్చుకోవాలి, ఒక ఆఫీసర్ క్వాలిటీస్ ఎట్లా ఉండేదని బాగా చెప్పేవాడు సారు. నైట్ కూడా తీసుకుపోయేవాడు సారు. సార్కు థ్రెటన్ కాల్స్ కూడా బాగా వచ్చేది, కానీ చాలా డేర్ ఆఫీసర్. సార్ తోటి అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలుగుతారు అనే కొన్ని క్వాలిటీస్ బాగా నేర్పించాడు. అప్పుడు మాకు ఎక్కువ పాస్పోర్ట్ కేసులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. మెట్పల్లి, కోరుట్ల, నిజామాబాదు, అక్కడ ఏజెంట్లు ఉండేవాళ్ళు. ఈ ఇన్నోసెన్స్ పబ్లిక్ని ఏం చేసేవాళ్ళంటే ఆ పాస్పోర్ట్లో ఆ ఫోటో తీసేసి ఫోటో అంటించి డైరెక్ట్ పంపించేవాళ్ళు. వాళ్ళు ఇమిగ్రేషన్కి వచ్చినప్పుడు అక్కడ ఇమిగ్రేషన్లో దొరికిపోయేవాళ్ళు. వీళ్ళకి ఏం తెలియదు, ఎలా వచ్చారంటే అక్కడ 1 lakh ఇచ్చాం, పలానా భూమయ్యకు, పలానా మెట్పల్లిలో 1 lakh ఇస్తే వాళ్ళు మమ్మల్ని పంపించాలని చెప్తుండే. అసలు వీళ్ళు విక్టిమ్, యాక్చువల్గా వాళ్ళు పట్టుకోవడానికి పోయేవాళ్ళం. అక్కడ ఏజెంట్లని స్టార్టింగ్ అక్కడ ఏం తెలియదు ఫస్ట్. అసలు పోయి అప్పుడు బ్యాచిలర్స్ కాబట్టి అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి 500-1000 రూపాయలు ఇస్తే పలానా పర్సన్ ఎవరు అని అంటే పట్టించేవాళ్ళు, పట్టుకొని వచ్చాను. బాగా ఫస్ట్ మీ టాస్కే మీకు పాస్పోర్ట్ కేసు వచ్చింది. ఎస్, మీకు తెలియని ఏరియాకి వెళ్ళారు. అవును. మీకు ఏమైనా ఛాలెంజ్ వచ్చాయా? లేదు, అట్లాంటిది ఏం లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఒక వ్యక్తిని ఏ విధంగా పట్టుకోవాలని అంటే పట్టుకునే ముందు ఒక రకమైనటువంటి పట్టుకు రాకపోతే ఏమనుకుంటారో సార్ మన ఎఫిషియన్సీ ఇది చేస్తారేమో, ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని పోవాలని. పోయిన ప్రతిసారి 4-5 times అయితే 4-5 times కూడా ఏజెంట్లు పట్టుకురావడం జరిగింది అక్కడ నుంచి. అంటే పట్టుకురావడం అనేది మీరు 4-5 days వెళ్ళారు, కానీ వాడు ఐడెంటిఫై ఎలా చేస్తారు వాడు పాస్పోర్ట్ బ్రోకర్ అని? చాలా సింపుల్. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే దుబాయ్ వెళ్ళడానికి, అరబ్ కంట్రీస్ పోవాలని అనుకుంటారో వాళ్ళు పబ్లిక్ ఏం చేస్తారంటే పాపం చాలా పూర్ పబ్లిక్ ఉంటారు. వాళ్ళు ఒక 50,000-1 lakh రూపీస్ ఇస్తే ఈ పొయ్యి వచ్చిన వాళ్ళ పాస్పోర్ట్స్ తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మొత్తం మార్ఫింగ్ టైం చేసి డైరెక్ట్ ఫోటో పేస్ట్ చేస్తారు, దాని మీద పేస్ట్ చేసి ఆధార్ కార్డ్ అవన్నీ చేంజ్ చేస్తారు. వీళ్ళు విలేజ్లో ఉండేటటువంటి పబ్లిక్ వెరీ ఇన్నోసెన్స్, అసలు వాళ్ళకి ఏం తెలియదు. పాస్పోర్ట్ ఎట్లా వస్తుంది, మనం ఎట్లా ట్రావెల్ చేస్తాం, ఇమిగ్రేషన్ అనేది ఎట్లా ఉంటుంది అనేది కూడా తెలియదు. 50,000 ఇచ్చిండు, పాస్పోర్ట్ ఇచ్చిండు, ఇక పో అని చెప్పేస్తారు. అతన్ని తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసి ఇతను ఏదైతే లోపలికి ఎంటర్ అవుతారో ఇతను వెళ్ళిపోతాడు, ఉండడిగా. ఆ లోపలికి పోతేనే ఇమిగ్రేషన్ చెకింగ్ దగ్గర దొరికిపోతాడు. అక్కడ వాళ్ళు పట్టుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పిటిషన్ డ్రాఫ్ట్ చేసి మనకి ఇచ్చిన తర్వాత వీళ్ళు పట్టుకొని మొత్తం అడిగితే చెప్తారు, మేము పలానా ఊరు పలానా భూమి అనే పర్సన్ కలిసినాం, మాకు వాళ్ళు ఇచ్చిరు అని చెప్పి చెప్తారు. అప్పటి వరకు వీళ్ళకి తెలియదు. వీళ్ళు రిమైండ్ అవుతారు. మనం పట్టుకుని వాడిని ఇంట్రాక్షన్ చేసి ఎన్ని పాస్పోర్ట్లు తయారు చేసిన, కొన్ని పాస్పోర్ట్లు, స్టాంపులు అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ కేసు బాగా గుర్తుండిపోయింది. స్టార్టింగ్ అవే చేసాం అక్కడ. తర్వాత అక్కడ నుంచి 1 year అక్కడ నుంచి 2010లో మల్కాజ్గిరి పోస్టింగ్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ 1 yearలో మీరు ఇండిపెండెంట్గా మీకు ఒక సెక్టర్ ఇచ్చుంటారు, మీరు కూడా సింగిల్గా తిరుగుంటారు. మీకు గతంలో మీ పోచయ్య గారు అటువంటి ఆ స్టైల్లో వెళ్ళేవారా? మేము అప్పుడు స్టార్టింగ్ వెళ్ళాము అక్కడ. అప్పుడు తెలియదు, వైన్స్ల దగ్గర పోయి కొట్టడం, ఎక్కడన్నా పబ్లిక్లో ఓపెన్ బూజింగ్ చేస్తే విపరీతంగా కొట్టడం. కొడితే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసేవాళ్ళు, కొట్టిరు వాతలు వచ్చినాయి చూడండి ఎట్లా కొట్టారు అని. సార్ అప్రిషియేట్ చేసేవాడు, ఏం కాదు మంచిదే, కొట్టకపోతే ఏం చేస్తారని చెప్పేసి చెప్తుండే సార్. కాకపోతే ఒక విషయం ఏం చెప్పేవాళ్ళంటే సీనియర్ ఆఫీసర్ 2-3 చెప్పిందంటే, మనం ఎవరినైనా కొట్టాల్సి వస్తే కొడితే పబ్లిక్ జస్టిఫై చేసే విధంగా ఉండాలి. బాగా కొట్టాడు, కొట్టడం వల్ల మంచి జరిగింది అనాలి, కానీ పబ్లిక్ మనకి రివర్స్ కావద్దు అని చెప్పేటటువంటి చాలామంది పోలీస్ ఆఫీసర్ చెప్పారు. అదే నేర్చుకున్నాం. ఎక్కడైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాడు నిజంగా సమాజానికి చెడ్డ వ్యక్తి అన్నప్పుడు మాత్రం పోలీస్ పని చేశారు. అక్కడ నుంచి మల్కాజ్గిరి వచ్చింది. మల్కాజ్గిరి అంటే క్రైమ్ జోన్ అది. అవును, మల్కాజ్గిరి మేము వచ్చినప్పుడు మల్సన్ రెడ్డి సార్ ఉండే 89 బ్యాచ్ సార్ ఇన్స్పెక్టరు సార్. అక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ 1 month నేను మా బ్యాచ్మెంట్స్ నాగేశ్వర రెడ్డి, జానయ్య అని 3 పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ ఇస్తే డిఎస్ఐగా ఎవరు చేస్తారంటే ఎవరు విల్లింగ్ లేరు. సార్ ఒక 1 month అబ్జర్వ్ చేసిండు. చేసిన తర్వాత ఎవరైతే బాగుంటుంది అని చెప్పేసి ఒకరోజు డైరెక్ట్ పిలిచి కూర్చోబెట్టి గ్రీన్ టీ తాపి మేమో ఇచ్చేసిండు, నువ్వు డిఎస్ఐ అని.
అక్కడ డిఎస్ఐకి పైన పోలీస్ స్టేషన్ పైన ఒక రూమ్ ఉంటుంది సపరేట్, ఒక 12 మెంబర్స్ కానిస్టేబుల్స్, సీనియర్ కానిస్టేబుల్స్, వాళ్ళందరూ కూడా విపరీతం క్రైమ్ ఆడ. 3 రైల్వే స్టేషన్స్ ఉంటాయి, సఫిల్గూడ, ఉందానగర్, హనుమాన్పేట, మళ్ళీ అది దాటితేనే తుకారంగేట్ రైల్వే స్టేషన్. అక్కడ ఇండియాలో ఉన్నటువంటి అందరు దొంగలు నైట్ దిగుతారు, మళ్ళీ మార్నింగ్ 4 o'clock ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ హాల్ట్ ఉందా? హాల్ట్ ఉంది, 4 రైల్వే స్టేషన్లు కూడా హాల్ట్. మల్కాజ్గిరి హాల్ట్ ఉంది, సఫిల్ కూడా హాల్ట్ ఉంటుంది, ఉందానగర్ హాల్ట్ ఉంటుంది, మళ్ళీ హనుమాన్పేట హాల్ట్ ఉంటుంది, తుకారంగేట్ కూడా హాల్ట్ ఉంటుంది. పక్కనే ఉంటాయి అన్నీ కూడా, కిలోమీటర్కు బిలోనే ఉంటాయి, టక్క ఆగుకుంటే వెళ్ళిపోతుంది. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ అది, అంతా ఎంప్లాయీస్ ఉంటారు మల్కాజ్గిరి మొత్తం. బాగా అఫెన్స్లు అయితే, దాంతోపాటు స్నాచింగ్లు కూడా విపరీతంగా అయ్యేది. సార్ ఇప్పుడు రైల్వే స్టేషన్లో దొంగని ఎలా పట్టుకున్నారు మరి? అయితే ఎక్కడి నుంచి వస్తాడు? మేమేం చేసేవాళ్ళం అంటే, అప్పుడు మఫ్టీ కదా, యాజ్ ఎ డిఎస్ఐగా మఫ్టీగా ఉన్నప్పుడు ఎక్కడైతే క్రైమ్ ప్రోన్ ఏరియా ఉందో అప్పుడు 2 వీలర్ మీదే తిరిగేది. మామూలుగా కామన్ పబ్లిక్ తిరుగుతుండేవాళ్ళం. తిరుగుతున్నప్పుడే 2-3 టైమ్స్ దుధాని రాజు సింగ్ అని చెప్పేసి, రాయల్ రవి అని చెప్పేసి, దుధాని రాజు సింగ్ వాడు ప్రొఫెషనల్ ఎస్బీ అఫెండర్, అతన్ని పట్టుకోవడం జరిగింది. రాయల్ రవి అని చెప్పేసి డీసీ ఉంటాడు హైదరాబాద్ సిటీ, లాలగూడలో ఉంటాడు, చాలా ప్రొఫెషనల్ ఎస్బీ అఫెండర్, అతన్ని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వీళ్ళని పట్టుకున్నప్పుడల్లా కూడా 60 తులాస్ ఒకసారి, 74 తులాస్ ఒకసారి అట్లా రికవర్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఏ టైంలో దిగుతారండి? నైట్ పీక్ స్టేజ్లో 12 o'clock సెకండ్ షో సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళు సినిమాకి వస్తారు. కొద్దిమంది సినిమా చూసే అలవాటు ఉంటుంది. సినిమా చూసిన తర్వాత కొంతమంది ఏమో మార్నింగ్ టైం రెక్కీ చేసుకుంటారు. ఆ రెక్కీ చేసే విధానం కూడా ఎట్లుంటుందంటే, డే టైంలో వచ్చి చూసుకొని పోతారు. ఇంటి ముందు లాకేసి ఉందా, 2-3 రోజులు ముగ్గేయకపోతే డస్ట్ పడి ఉంటుంది, కొంతమంది లాకేసి ఉంటే క్లియర్గా కనిపిస్తుంటుంది, కొన్ని ఆనవాళ్ళు ఉంటాయి వాళ్ళకి, అది చూసుకొని వెళ్తారు. కొంతమంది అంటే డైరెక్ట్ అటాక్ చేస్తారు. ఏం చేస్తారంటే, ఇంట్లో లైట్ ఉండదు, చాలామంది లైట్ వేయరు, లైట్ వేయకుండా వెళ్ళిపోతారు. అది చూసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే పక్క గోడ దూకేసి అఫెండ్ చేసుకొని పారిపోతారు. సార్ మీకు మల్కాజ్గిరిలో ఒక మోస్ట్ వాంటెడ్ ఉండేవాడు మంత్రి శంకర్, ఇప్పుడు ఎదురుపడ్డాడు. అయితే యాక్చువల్గా మంత్రి శంకర్ ఆనంద్ బాగు, ఈస్ట్ ఆనంద్ బాగులో ఇల్లు ఉంటుండే, కానీ అతను లోకల్గా అఫెండ్ చేయడు. మొత్తం 3 ఉంటారు, మంత్రి శంకరు, పూర్ణచందరు, మూర్తి అని చెప్పేసి 3 అఫెండర్స్. అందులో ముగ్గురు డిఫరెంట్. పూర్ణచందర్ అనేవాడు యాక్చువల్గా బ్రాహ్మణు, డీసీగా తయారు, ఆయన ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్. ఒక అఫెండర్కి ఏదో సాయం చేద్దామని పోయి ఫస్ట్ టైం అఫెన్స్లో ఇరుక్కున్న తర్వాత కంటిన్యూగా రిసీవర్ తయారైపోయి తీసుకోవడం, గిరి పెట్టడం చేస్తుంటే వారి మీద కంటిన్యూ రికవరీలు చేసుకుంటూ అతని మీద కూడా ఒక డీసీ షీట్ ఓపెన్ చేశారు. ఈ మంత్రి శంకర్ ఏంటంటే బయట అఫెన్సులు చేస్తుండే. మేము చాలాసార్లు ట్రై చేసాం, ఆయనను ఎప్పుడు పట్టుకున్నా కానీ 100-200 కేసెస్ వెళ్తాయి అతని దగ్గర. 2 kg 3 kg గోల్డ్ కూడా రికవర్ అవుతుంది అన్నారు. కానీ మా ఏరియాలో అఫెన్స్ చేయకపోవడం వల్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ అతను మేము చేయలేదు. అతను మొత్తం బయట చేసేవాడు. మేమున్న టైంలో ఏంటంటే అతను ఆంధ్రాలోను తర్వాత బయట ఉన్నాడని చెప్పారు. ఇంటికి కూడా ఎప్పుడు రాలేదు. ఈ మూర్తి అని ఇంకొక అతను ఉంటుండే, ఫేమస్ పిక్ పాకెటర్. అతను బాగా పిక్ పాకెట్లు చేస్తుండే, ఎప్పుడు చూసినా బ్లేడ్స్ ఉంటుండే, ఏదైనా తేడా వస్తే కట్ చేసేవాడు అన్నట్టు, అట్లా ఉంటుండే. కాకపోతే అక్కడ ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పోస్టింగ్ తీసుకున్న తర్వాత 4th డేనే సెంచులక్ష్మిని పట్టుకోవడం జరిగింది. అది పెద్ద ఎక్స్పీరియన్స్ అసలు యాక్చువల్గా. అప్పుడు ఫస్ట్ టైం మాకు హిందీ సరిగా రాదు, ఇంగ్లీష్ అయితే మేనేజ్ చేయగలుగుతాం కానీ హిందీ అసలే రాదు. స్టార్టింగ్ ఆ చెంచులక్ష్మి ఏంటంటే ఎదుట ఆఫీసర్ని చూసి బాగా, అప్పటికే సీనియర్ అఫెండరు, వాంటెడ్ క్రిమినల్ కూడా, మేము పలానా దగ్గర ఉంది అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక టాడీ కాంపౌండ్ ఏరియాలో, ఈస్ట్ ఆనంద్ బాగ్ ఏరియాలో తిరుగుతుంది సార్. ఫోన్ చేశారు, ఒక ఇన్ఫార్మర్ ఫోన్ చేసి డైరెక్ట్ చెంచులక్ష్మి ఉంది అని అంటే, నాకు చెంచులక్ష్మి ఎవరో తెలియదు వాస్తవంగా. నేను మా క్రైమ్ కానిస్టేబుల్ నరసింహ అని ఉంటే, నరసింహ చెంచులక్ష్మి ఎవరో ఫోన్ చేశారు, చెంచులక్ష్మి వచ్చిందంట, తిరుగుతుందంట. చెంచులక్ష్మి సార్ అవునంట. అంటే మీరు పదండి సార్, బండి వేసుకొని పోయినాం. లేకపోతే ఒక దగ్గర వాళ్ళ తమ్ముడు మహేష్ అని చిన్న ఉండే వాడు, వీళ్ళిద్దరు కలిసి గల్లీలో తిరుగుతున్నారు ఒక సంచి వేసుకొని. ఈమె ఫస్ట్ ఏం చేస్తుందంటే బాల్ ఇసిరేస్తుంది ఇంట్లోకి. బాల్ ఇసిరేసిన తర్వాత వాడు లోపలికి పోతాడు. పోయి ఆ బాల్ తీసుకొచ్చే క్రమంలో ఇంటి లాక్ ఉందా లేదా చెక్ చేసుకొని వచ్చేస్తుంది. ఆ ఇల్లు లాక్ ఉందనుకో, ఈమె ఎంటర్ అవుతుంది, వాడు బయట వెయిట్ చేస్తుంటాడు. పోయి అఫెన్స్ చేసుకొని వచ్చేస్తాడు. డేఎన్బి అఫెన్స్లు చేస్తాను, నైట్ చేద్దామే. ఆమెను పట్టుకొని కూడా అప్పుడు దాదాపు 60 తులాస్ రికవర్ చేయడం. ఎవరి కోసం చేస్తుందండి డబ్బులన్నీ దొంగతనం? అయితే ఆమె అప్పుడు మాకు ఇంటరాగేషన్లో చెప్పింది ఏంటంటే, ఆ తమ్ముడు మహేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది యాక్చువల్గా చెంచు ఫ్యామిలీ. ఎక్కడో అక్కడ చెంచు, అక్కడ నుంచి వచ్చినా నాకు ఎవరు లేరు, అన్నీ కొంచెం ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉంటూ తల్లిదండ్రులు లేరు, ఏం లేదు, నేను ఒక ఆర్ఫన్గా పెరుగుతున్నాను, వీడిని పెంచుకోవడం కోసం నేను చేస్తున్నాను అని చెప్తుండే. కొంత దానం కూడా చేస్తాను ఇది అని చెప్పింది. కానీ ఫస్ట్ అప్పుడు పట్టుకున్నప్పుడు అసలు అసలే బ్రేక్ కాలేదు. యాక్చువల్గా క్రైమ్లో చెప్పాలంటే శివకృష్ణ సారు మాకు క్రైమ్ గురువు.
సార్ దగ్గర బాగా టెక్నిక్స్ నేర్చుకోవడం జరిగింది. ఇంటరాగేషన్ టెక్నిక్స్ అంటేనే సార్ అసలు లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అనే దాని గురించి ఆయన చెప్పిన దాన్ని బట్టి చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. అసలు క్రైమ్ మీద ఇంట్రెస్ట్ పెరగడానికి నా విషయంలో మాత్రం ఆయన మా గురువు అని చెప్పొచ్చు. క్రైమ్కి సంబంధించి సార్ దగ్గర టెక్నిక్స్ నేర్చుకున్నాం. పట్టుకున్న తర్వాత సార్ డైరెక్ట్ ఫోన్ చేసి ఏమన్నా సెంచులక్ష్మి దొరికిందారా అన్నాడు. అవును సార్ సెంచులక్ష్మి దొరికిందంటే ఏమంటుంది అని అన్నాడు. అంటే ఏం నోరిప్పట్లేదు సార్, అసలు అర్థం చెప్పట్లేదు. సరే మాట్లాడండి అన్నాడు. నెక్స్ట్ డే సార్ సడన్గా వచ్చేసింది. వస్తానే సార్ని చూసి 2 కాళ్ళు పట్టుకుంది. దొరా మీ ఏరియా అని తెలియకొచ్చాను నేను అని. అప్పటికి మా కానిస్టేబుల్స్కి అందరికీ తెలుసు శివరామకృష్ణ సార్ ఏందనేది అని చెప్పి సార్ ఇక బాగా వాన్ చేయడం జరిగింది. టోటల్ నేను మొత్తం చెప్పేసి దొరా అది ఇది అని చెప్పేసి టోటల్ ఎంటైర్ ఆల్ కేసెస్ చెప్పింది. అన్ని కేసులు కూడా అప్పుడు గ్రేవ్ కేసులే అన్నీ. ఆ గ్రేవ్ అంటే అప్పుడు 1 lakh అబోవ్ వచ్చిపోయిన కేసులు చాలా, అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. మంచి ఫస్ట్ ప్రెస్ మీట్ అది. అయిన తర్వాత అక్కడ నుంచి దాదాపు 3 years చేయడం జరిగింది. 3 years చేసిన తర్వాత అక్కడ నుంచి కొద్ది రోజులు డిస్ట్రిక్ట్ చేద్దామని రిక్వెస్ట్ పెట్టుకుంటే అప్పుడు ద్వారకా తిరుమలరావు సార్ సిపి గారు ఉండే రేంజ్కి పంపించారు. రేంజ్కి పంపిస్తే నిజామాబాద్ వచ్చినాం. నిజామాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు నిజామాబాద్లో ఎక్కడ వేకెన్సీ ఉన్నాయని చూస్తున్నప్పుడు ఈ జైరాబాద్ ఎస్ఐ నరేందర్ సార్ ఉండే 2004 బ్యాచ్, ఆయనకు ప్రమోషన్ వచ్చి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అప్పుడు ఇక్కడ వేకెంట్ ఉండే. శ్రీధర్ రెడ్డి సారు సిఐ. అయితే అక్కడ ఉన్న మేనేజర్ ఇక్కడ వెకెట్ ఉంది సార్, మీరు ఒకసారి కన్సల్ట్ చేయండి, సారు ఒకవేళ ఓకే అంటే ఇక్కడ కన్సల్ట్ ఎస్పీ గారికి చెప్తారు అన్నారు. సార్ ఫోన్లో మాట్లాడడం జరిగింది. సార్ ఫోన్లో మాట్లాడమే ఇమీడియట్లీ ఓకే రైట్ నీ డీటెయిల్స్ పెట్టండి అని పెడితే ఎస్పీ గారికి చెప్పారు. ఎస్పీ గారు డిఐజీ గారితో మాట్లాడి అప్పుడు పోస్టింగ్ ఇప్పించడం జరిగింది. స్టార్టింగ్ అట్లా 2012లో జిల్లా 2012లో మీరు సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లాకి ఎంటర్ అయ్యారు. అవును. ఇంకప్పటి మీ మార్క్ ఉండిపోయింది ఇక్కడ. మధ్యలో మళ్ళీ సిద్దిపేట కూడా పోవడం జరిగింది.